గురుపే నమ. జయ ఏకాదశి 29 జనవరి 2026. జయ ఏకాదశి వ్రతం మాఘమాసం శుక్లపక్షం యొక్క ఏకాదశి తిథి నాడు పాటించబడుతుంది. ఏకాదశి యొక్క ఉదయం తిథిలో సంకల్పం చేసిన వ్రతము మరియు విష్ణు పూజ చేయబడుతుంది. భగవాన్ విష్ణు అనుగ్రహం వ్యక్తికి మరణాంతరం మోక్షం లభిస్తుంది. ఈసారి జయ ఏకాదశి నాడు రవియోగము, ఇంద్రయోగం మరియు రోహిణి నక్షత్రం యొక్క సంయోగంతో ఏర్పడుతుంది. జయ ఏకాదశి దినము పితరులకు విశేషమైనది. ఈరోజు మీ పితరుల విముక్తి కోసము మీ పితరులకు ముక్తి కోసము చర్యలు చేయవచ్చు. జయ ఏకాదశి ఎప్పుడు, జయ ఏకాదశి ముహూర్తం మరియు పారాయణ సమయం ఏంటో తెలుసుకుందాం. జయ ఏకాదశి వ్రతం ప్రాముఖ్యత. జయ ఏకాదశి వ్రతం పాటించి పూజ చేసేవారికి ఆత్మలు మరణాంతరం భూత పిశాచ యోనుల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. శ్రీహరి కృప వలన వారు భూత మరియు పిశాచ యోని నుండి విముక్తి పొందుతారు. అదేవిధంగా జయ ఏకాదశి వ్రతం మరియు పూజ యొక్క పుణ్యఫలాన్ని తమ పితరులకు దానం చేస్తే భూత లేదా పిశాచ యోనిలో తిరుగుతున్న పితరులకు ముక్తి లభిస్తుంది. జయ ఏకాదశి వ్రత తేదీ. పంచాంగం ప్రకారం మాఘ శుక్ల ఏకాదశి తిథి ప్రారంభము 28 జనవరి బుధవారం సాయంత్రం 4:35 ఉంటుంది. ఈ తిథి జనవరి 29 గురువారం మధ్యాహ్నం 1:55 వరకు ఉంటుంది. అందువల్ల ఉదయ తిథి ఆధారంగా జయ ఏకాదశి జనవరి 29 గురువారం నాడు ఉంటుంది. జయ ఏకాదశి రోజు బ్రహ్మముహూర్తం ఉదయం 5:25 నుంచి 6:18 వరకు ఉంటుంది. అదే దినం అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:13 నుంచి 12:56 వరకు ఉంటుంది. జయ ఏకాదశి వ్రత పూజను మీరు ఉత్తమ శుభ ముహూర్తము ఉదయం 7:11 నుంచి 8:32 గంటల మధ్యన చేసుకోవచ్చు. రవియోగంలో జయ ఏకాదశి వ్రతం. ఈసారి జయ ఏకాదశి రోజు రవియోగం ఏర్పడుతుంది. రవియోగం ఉదయం 7:11 నుంచి 7:31 వరకు ఉంటుంది. ఈరోజు రవియోగం 20 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఏకాదశి దినము ఇంద్ర యోగం ప్రాతకాలం నుండి రాత్రి 8:27 వరకు ఉంటుంది. ఆ తర్వాత వైద్యుత యోగం ఉంటుంది. జయ ఏకాదశి నాడు రోహిణి నక్షత్రం ప్రాతకాలం నుండి ఉదయం 7:31 వరకు ఉంటుంది. తర్వాత మృగశిర నక్షత్రం వస్తుంది. దీని తర్వాత రోజు 30వ తారీఖు జనవరి ఉదయం 5:29 వరకు ఈ మృగశిర నక్షత్రం కొనసాగుతుంది. జయ ఏకాదశి పారణ సమయం. జయ ఏకాదశి వ్రతం పాటించేవారు పారణ 30 జనవరి శుక్రవారం నాడు చేసుకుంటారు. జయ ఏకాదశి పారణ సమయం ఉదయం 7:10 నుంచి 9 వరకు ఉంటుంది. ఈరోజు ద్వాదశి తిథి ముగింపు మధ్యాహ్నం 11:09 వరకు ఉంటుంది. జయ ఏకాదశి నుండి భద్ర ఉంటుంది. జయ ఏకాదశి రోజు భద్ర కూడా ఉంటుంది. భద్ర ఉదయం 7:11 నుంచి మరియు మధ్యాహ్నం 1:55 వరకు ఉంటుంది. ఈ భద్ర యొక్క నివాస స్థానం స్వర్గలోకంలో ఉంది. అందుకే స్వర్గలోకంలో ఉండే భద్ర యొక్క ఏదైనా దుష్ప్రభావం భూమిపైన ఉండదు. సో దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.